హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ లాస్ట్ పేజ్ అనమాట. ముఖ్యమైన దినోత్సవాలు. వీటి నుంచి టెట్లో ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది దినోత్సవాల గురించి. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి దినోత్సవాల్ని చదువుకోండి. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. కందుకూరి వీరేశలింగం జయంతి కూడా. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మిక దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. ధ్యాన్చంద్ జయంతి. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 బాలల దినోత్సవం. జవహర్లాల్ నెహ్రూ, ఇదైతే బాగా గుర్తుంటుంది. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. చూడండి, దీంట్లో జూన్ 5, నవంబర్ 14, డిసెంబర్ 22. పోయినసారి టెట్లో ఫిబ్రవరి 21 అడిగాడు, ఆగస్టు 29 కూడా అడిగాడు. చూడండి, దినోత్సవాలు అయితే మర్చిపోకండి కంపల్సరీ. అలాగే పొడుపు కథలు చాలా ఇంపార్టెంట్. నాకైతే టెట్టులో ఇది వచ్చింది. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏంటది అని వచ్చింది. అద్దమని ఒక దాంట్లో వచ్చింది. ఎస్ఏకి అయితే ఇది పొడుపు కథనా సామెతనా అని అడిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా చదువుకోవాలి కంపల్సరీ. తెలుగులో అయితే చాలా ఇంపార్టెంట్. పున్నమికి పూత, అమావాస్యకు ఆరోగ్యంపు, తేనెపట్టు. చూడండి, ఇది పొడుపు కథలు అనమాట. నెక్స్ట్ ఈ వెనకాలన్న గ్రామర్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. వీటి నుంచి బిట్లు అయితే కంపల్సరీ వస్తాయి. ఇవైతే చాలా ఇంపార్టెంట్. చూడండి, వ్యాకరణ విజ్ఞానం. ఇంకొక వీడియోలో ఈ వ్యాకరణ విజ్ఞానం గురించి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.